మిత్రమా, కర్నూలు డిస్టిక్లోని కొండారెడ్డి బ్రిడ్జికి సరిగ్గా 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలోని గజ్జిలప్ప కొడుకు నాగప్ప అనే ఒక సామాన్యమైన రైతు గుండె చప్పుడు. దేశమా వినరా, రైతు అంటే రాజంటిరి, రైతు లేనిదే రాజ్యమే లేదంటిరి, దేశానికి వెన్నుముక అని కూడా అంటిరి. దేశ ప్రగతికి మూలం రైతే అని జై కిసాన్ అని గొప్పలు కూడా చెబితిరి. కానీ నాటి రాతి యుగం నుండి నేటి రాకెట్ యుగం వరకు మీరంటున్న ఆ మాటలు మీ నోటి మాటలకే పరిమితి అయ్యాయి, కానీ మా బ్రతుకుల వరకు మాత్రం రాలేదు సారో. జడ్జి, లాయరు, డాక్టరు, చివరికి సినిమా యాక్టర్లకు కూడా ఈ సమాజంలో గౌరవం ఉంది. కానీ రైతుకు మాత్రం వీరికున్న గౌరవంలో కనీసం 2% కూడా గౌరవం ఉండదు. నిన్నగాక మొన్న బిగ్ బాస్ అనే షోలోనికి లేక ఒక రైతు బిడ్డ ప్రశాంత్ అనే వ్యక్తి వెళితే మొహానికి రంగులు పూసుకొని బ్రతికేవాడు కూడా రైతు ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఏం చెయ్యాలి అని డిసైడ్ చేస్తున్నాడు. బిగ్ బాస్, నువ్వు ఎవడికి బాసో, నువ్వెక్కడుంటావో నాకు తెలీదు. ఒక్కటి మాత్రం చెబుతాను, రాయటం వస్తే రాసి పెట్టుకో. అక్కడున్న వారితో పాటు నీకు కూడా బాసు రైతే అన్న సంగతి. దేశ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీ ఒంట్లో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బొట్టు మా చెమటతో తయారైందే. రైతు యొక్క 10 వేళ్ళు భూమి లోపలికి వెళితేనే మీ 5 వేళ్ళు మీ నోటిలోనికి వెళతాయి. ఒక్కసారి రైతు అలసి విసికి 6 నెలలు రెస్టులోనికి వెళితే శవాలను మోసుకెళ్ళటానికి వాహనాలు కూడా సరిపో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ భూమి మీద ఒకప్పుడు మనుషులు ఉండేవారట అని చెప్పటానికి ఒక్క మనిషి కూడా బ్రతికి ఉండడు. ఈ భూమి మీద ఎవరు ఎన్ని కనిపెట్టినా అవి లేకుండా మనుషులు బ్రతకగలరు, కానీ రైతు లేకుండా మాత్రం మనిషి మనుగడకు ఉనికే లేదు. నీతో ఉన్న డబ్బును బట్టి నీవు జీవించే విధాన శైలి మారవచ్చు. అంటే తొడిగే బట్ట, ఉండే ఇల్లు, తిరిగే కారు. కానీ నువ్వు ఎంత గొప్పవాడివే అయినా, నీ దగ్గర వజ్ర వైడూర్యాలు ఎన్ని ఉన్నా, చివరికి నువ్వు బ్రతకాలి అంటే రైతు చెమట కార్చి పండించిన బియ్యపు గింజనే నీకు దిక్కో. నీవు తినే ప్రతి మెతుకు పైన రైతు అని పేరే ఉంటుందని గుర్తుంచుకో. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మీకు ప్రాణభిక్ష పెట్టేది మేమే సారో. ఇంతటి గొప్పవారైన మా బ్రతుకులు ఎలా ఉన్నాయి? మీరంటున్నట్టు మేము రాజులుగానే ఉన్నామా? అద్దాల మేడలు దిగి ఒక్కసారి మా బ్రతుకుల్లోనికి తొంగి చూడండి, నిజాలేంటో తెలుస్తాయి.